ఉపదేశ సారము 10వ పద్యము. హృతుస్థలే మనస్వస్థతా క్రియ భక్తి యోగ బోధాచ నిశ్చితం. దీనిలో జ్ఞాన విరోధము అనుచితము చెప్తున్నాము. కర్మక్షేత్రాన్ని పరిమితంగా, సమర్థవంతంగా, సార్థకంగా ఉంచుకోవాలి. అది కూడా ఒక నేర్పు. అంటే కర్మ చేసేటప్పుడు ఒక నేర్పు కావాలి. అంటే ఏ పని చేసినా ఆ పని తాలూకా ప్రభావము తర్వాత మనకు ఆలోచన రూపంలో రాకూడదు. ఇంకా ఆ పని చేశారంటే మీరు దాన్ని అక్కడితో అయిపోవాలి. అది 10 ఏళ్ళు పోయాక ఎప్పుడో నేను పలానా పని చేసి ఇలా బాధపడ్డాను, అలా ఇలాంటివన్నీ గుర్తుండకూడదు. సో, దాన్ని కర్మయోగం అంటారు. ఎందుకని ఇంక మళ్ళీ దాన్ని వెనక్కి చూసే పని లేదు. లేదా ఆ పని తాలూకా ప్రభావం నష్టము, లేతే లాభము, ఈ కాలిక్యులేషను ఇవేమి ఉండకూడదు. అప్పుడు అది కర్మక్షేత్రం యొక్క నేర్పు. అంటే మీరు కర్మని చేసేటప్పుడు ఒక సమర్థవంతంగా చేసినట్టు లెక్క. లేదంటే కనుక అందరం పనులు చేస్తామండి. అవి మళ్ళీ జీవితాంతం బాధపెడతా ఉంటాయి. అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ మరి యోగం అన్నప్పుడు యోగః కర్మసు కౌశలం అని భగవద్గీత. అంటే నిండా భక్తి ఉండి చేస్తే, భక్తి అంటే ఈశ్వరుని యెడల నిష్కామమైన ప్రేమ ఉండి, యోగంతో శరీరాన్ని, మనస్సుని ఆరోగ్యంగా ఉంచుకుంటూ, ఆత్మస్వరూపాన్ని అరయాలి. జీవితంలో కర్మ, భక్తి, యోగ ధ్యానాల్లో ప్రతిదానికి తగిన స్థానం ఉంది. అవి తమ స్థానాల్లో ఉండి మన పురోభివృద్ధికి తోడ్పడాలి. ఇంతవరకు చెప్పాను. అయితే వాటిలో పరస్పర విరోధము అజ్ఞానానికి చిహ్నము. వాటిని మనం జీవితంలో సమన్వయించుకోవాలి. ఇవన్నీ మనకు జీవితంలో ఆత్మ సాక్షాత్కారానికి సాధనాలు. వీటిలో కర్మ, భక్తి, యోగం, జ్ఞానాల్లో విరుద్ధం ఏంటంటే, మేము ధ్యానం చేస్తాం కాబట్టి అసలు పూజ చేయమండి. పూజ చేసే వాళ్ళందరూ లోయెస్ట్ స్థాయి, ధ్యానం హైయెస్ట్ స్థాయి, లేకపోతే జపం చేస్తే ఇంక మళ్ళీ ఇంకేం చేయక్కర్లేదు. ఇలా మనకి రకరకాల విరోధం. లేదంటే మా మా పాత్తే గొప్ప. ఇంకే పాత్తు కాదు. లేకపోతే ఇదే కరెక్టు, అదే కరెక్టు అని మనం డిసైడ్ చేస్తాము. నిర్ణయాల్లో ఇరుక్కుంటాం. అలా కాకుండా చూసుకోవాలి. జ్ఞానము అన్నింటా, అన్ని రకాల, అన్ని రూపాల్లో మనం తీసుకుంటాం. కానీ సాధన మాత్రం అందుకే ఒక లైన్ వెళ్ళాలంటారు. సాధనలో ఒక లైన్ వెళ్ళాలి. జ్ఞానం దగ్గరికొచ్చేటప్పటికి ఎవరి దగ్గరైనా వినొచ్చు, ఏదైనా తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు, చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు గాక. సాధన అలా కాదు. సాధన ఏంటంటే నువ్వు సాధన దగ్గరికొచ్చేసావంటే ఒక లైను. ఒక లైన్, ఒక మార్గంలో నీ జీవితం యొక్క జర్నీ. ఆ జర్నీకి సాధన అని పేరు. అయితే విరుద్ధముగా ఉంటుంది. ఇలాగే చేయాలి. ఇలా చేయకూడదు. అలా చేయాలి. ఇలా చేయాలి. ఇవన్నీ అభిప్రాయాలు, నిర్ణయాలు. ఈ అభిప్రాయాలు, నిర్ణయాల్లో మనిషి ఎప్పుడు గోల గోల కింద ఉంటాడు. రకరకాల గోల కింద ఉంటాడు. కాబట్టి పరస్పర విరోధం అది అజ్ఞానానికి చిహ్నం. కాబట్టి జీవితంలో సమన్వయం చేసుకోవడం అనంటే దేనికి? ఆత్మ సాక్షాత్కారానికి ఇవన్నీ సాధనాలు కావాలి. అవును. అంటే జర్నీ చేస్తాం గదా! ఆ జర్నీలో ఇవన్నీ ఆత్మ సాక్షాత్కారానికి సాధనాలుగా ఉపయోగించుకోవాలి. మరి ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటి? ఇది మీకు ఫస్ట్ స్పష్టంగా తెలియాలి. ఇక నుంచి అంతా ఆత్మ గురించి చెప్తాడు భగవాను. అందుకని ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటి? మనస్వస్థత. మీకు పద్యం అందుకే బాగా అలవాటు చేశాం. మనస్వస్థత క్రియ అన్నది అంటే
మనస్సు యొక్క స్వరూప స్థితి తెలుసుకుని దాన్ని జాగ్రత్తగా ఆత్మలో విలీనము చేయాలి. స్థూలంగా చెప్పాలి అనంటే ఇది సూక్ష్మత. సూక్ష్మత మనస్వస్థత అన్నప్పుడు దేనికి మనస్సు స్వస్థ స్థలంలో ఉండాలి. అంటే మీరు మనస్సు వెంట పరుగు పెట్టడం అనేది మనకు అలవాటు. అదెలా చెప్తే అలా నడుస్తామండి మనం. మనం జెప్పినట్టు మనసు నడవాలి. కానీ మన దురదృష్టం అలా అలవాటు చేసుకున్నాం. కంట్రోల్ ఉండదు. మనస్సు పట్ల కంట్రోల్ ఉండదు మనకి. అలా మనం అది చెప్పినట్టల్లా తిరుగుతూ ఉంటాం, ఆడుతూ ఉంటాం. కాబట్టి మనిషి కుదురుండడు అందుకు. ఎవరో ఏదో కొనుక్కున్నారండి. మనకు కుదురులేదు. ఎవరో ఎక్కడికో వెళ్తున్నారు. మనకు కుదురుండదు. అప్పుడు వెంటనే ఎళ్ళకపోవచ్చు గాక. ఇమ్మీడియేట్‌లీ మీరు వెళ్ళకపోవచ్చు. కానీ మనస్సులో అది ఉండిపోతుంది. ఎప్పుడు టైమొస్తుందో టూరేసేద్దాం అనిపిస్తూ ఉంటుంది. అలాగే టైం కూడా వస్తుంది. ఎందుకని నువ్వే సంకల్పం చేసేసావు. నువ్వే సంకల్పం చేసేసావు. వాళ్ళెళ్తున్నారు మనం కూడా ఎళ్తే బాగుండు అని సంకల్పం చేసేసావు. జర్నీ అటే వస్తది. ధ్యాసే ధ్యానం అన్నారిక్కడ. ఎలాంటి ధ్యాసలో ఉన్నారో అలాంటి ధ్యానం ఉంటుంది తప్పనిసరిగా. కాబట్టి మనస్సు స్వస్థలంలో ఉండడం అంటే ఏంటి? తన సొంత ఇంట్లో ఉండడము. స్వస్థలం అంటే ఏంటండి? మీ సొంతం. మీ సొంతం ఏముందిక్కడ? ఆత్మయే మీ సొంతం కదండీ! ఎందుకంటే అది శరీరాన్ని దాల్చి వచ్చింది. ఆ శరీరం తీసుకుంది. ఈ శరీరాన్ని విదిలిపెట్టేసి మళ్ళీ ఇంకో కొత్త శరీరాన్ని కూడా తీసుకుంటుంది. అలా అనేక శరీరాలు తీసుకుంటూ వస్తుంది. కానీ మీరు ఈ శరీరాన్ని తీసుకున్నానని అనుకోవట్లేదు. నేనే శరీరం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ శరీరాన్ని నడపడానికి మనస్సు అన్నప్పుడు, ఆ మనస్సు ఆత్మ స్థానంలో, స్వస్థలంలో ఉండాలి. దాని శక్తి ద్వారా వర్క్ చేయగలగాలి. అదెప్పుడో మర్చిపోయాను. మనస్సు బయటకొచ్చేసింది. ఎక్కడికొచ్చేసింది అంటే, ప్రపంచంలోకి వచ్చేసింది. దీన్ని మళ్ళీ వెనక్కి పంపించడమే సాధన. మళ్ళీ కొత్తగా సాధన అంటే మీరేమో అనుకోకూడదు గాక. మీ మనస్సు ప్రశాంతంగా ఉండడానికే కదండీ మీరు ధ్యానం చేసినా, లేకపోతే జపం చేసినా, లేతే ఏం చేసినా మీరు మీ మనస్సు ప్రశాంతంగా ఉండడానికే కదా! ఇంకో దానికా ఏంటి? ఒకవేళ ఎవడి మనసన్నా చెడిపోది మళ్ళీ నా మనసుని కెలికితే నేను స్ట్రాంగ్ అవ్వాలి కూడా. ఆ 2 ఉంటాయి. కాబట్టి కలిసి జీవించేటప్పుడు అనేక రకాల మనస్తత్వాలతో మనం జీవిస్తున్నప్పుడు అవతలవాడి మనస్సు ఎలా ఉన్నా సరే, నేను స్ట్రాంగ్‌గా ఉండగలిగితే కొంచెం ప్రశాంతంగా ఉంటాం. అందుకనే చెప్పారు. అవతలవాడు మారడురా నాయన నువ్వు మారిపో. నేను మారాలంటే ఏం చేయాలి? ముందు నా వంక నేను జూసుకోవాలి. ఇగో ఈ పనులు చేస్తే నా మనస్సు ప్రశాంతంగా ఉండట్లేదు అన్నవన్నీ పక్కన బెట్టాలి. ఎక్కడ అయితే నా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అక్కడక్కడ మనస్సుని ముందు ఆపాలి. ఆ తర్వాత గదా స్వస్థలంలోకి వెళ్ళేది. ముందు అక్కడ ఆపగలగాలి. ఆపాలనంటే మన మనస్సు గురించి ముందు మనకొక గ్రిప్ కావాలి. సో, నా మనస్సు అన్నప్పుడు దాని వంక చూస్తూ ఉండాలి మీరు. అదేవో చెప్తుంది. నోరు మూసుకో అని చెప్పగలగాలి. అది లెగుస్తా ఉంటుంది. ఆపగలిగే పరిస్థితి రాదు. ఎప్పుడొస్తుంది అలాగా? అంటే మెడిటేషన్‌లో కొంత ఆలోచనకి వేగం తగ్గితే తప్పించి ఎవ్వరు పట్టుకోలేరండి. అందుకని ధ్యానం ఉపాయం అన్నారు. మళ్ళీ ధ్యానంలో నేను అటెళ్తాను, ఇటెళ్తాను, ఎవరో మాస్టర్ కనిపించారు, లేతే వెలుగు కనిపించింది, ఇది కనిపించింది, జ్యోతి, లేతే అది ఇలా పట్టుకుంది, అలా పట్టుకుంది, ఇలా అలాంటివి చేయకూడదు. అలా కాదు. మరి అలా కాకపోతే ఎవరికీ నచ్చదు. అలా కాకపోతే అసలు నచ్చదు. ఎలాగా? మళ్ళీ ఏదో ఒక ఆలంబన, ఏదో ఒక ఊహ, ఏదో ఒకది కావాలి మనిషికి. అలా అలా కాదు. ధ్యానంలో ఆలోచనలొస్తున్నాయనుకోండి మనకు తెలుస్తుంది. బయటకొచ్చిన తర్వాత ఈ ఆలోచనలు దేన్ని బేస్ చేసుకొనొచ్చినవి. మనం గుర్తిస్తే తెలిసిపోతుంది. కోరిక,
లేకపోతే లోపల ఏదో బెంగ, లేతే బాధ, ఏదో బాధ, లేతే దాని మీద ఎక్కువ నలుగుడు, ఇవన్నీ బోలెడు రకాలుంటాయి. కారణాలు బోలెడుంటాయి. అవన్నీ మనవే. కాబట్టి నీ స్వరూపం అంటే ముందు మనస్సు ప్రశాంతంగా ఉంటే, ఆందోళన, అలజడి, భయం, దుఃఖం, కోపం, కామనలు ఇత్యాదివేమీ లేకుండా ఉంటే స్వరూప స్థితి తెలుస్తుంది. ఇవన్నీ అలజడి, భయం, దుఃఖం, కోపం, ఆందోళన, కోరికలు. ఇవి లేకుండా మనిషి ఉంటాడేంటండి అసలు? ఉంటాడా? మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఉన్నారా లేదా? రాత్రి నిద్రపోయినప్పుడు ఏదో కల కనకుండా ప్రశాంతంగా డీప్‌గా నిద్రపోతే ఉన్నారా లేదా? దేవుడి దగ్గర కూర్చుంటే ఆందోళనొస్తదా? భయమొస్తదా? కోపమొస్తదా? ఏమొస్తుంది? భగవంతుడి దగ్గర కూర్చున్నప్పుడు మనం ఇవన్నీ పోయి స్టాప్ చేసి కాసేపు ప్రశాంతంగా కూర్చుంటున్నాం కదండీ! మన పెద్దోళ్ళు చూసారా ఎంత గొప్పోళ్ళో? ఎక్కడెక్కడ నీకు ఆందోళన రాదో అక్కడ మిమ్మల్ని కూర్చోబెట్టారు. అక్కడక్కడ కూర్చోబెట్టి అది నీ జీవన విధానంలో నీకు అది క్రతువు కింద కనిపిస్తుంది. కాదు, మానసికంగా మీరు ప్రశాంతంగా ఉండడానికి ఏర్పాటు చేసిన లైఫ్ స్టైల్‌లోనే భాగం చేసేసారు. అందుకని భారతదేశం అంటే అంతటి సంస్కృతి, సంప్రదాయం అంటే కట్టుబొట్టు కాదు కదండీ! అంతటి గొప్ప విషయం. కాబట్టి ఇవన్నీ ఉండకుండా మనస్సు స్వస్థంగా అంటే ఒక చోట ప్రశాంతంగా ఉండేది భగవంతుడి దగ్గరే. ఇంకెక్కడ ఉండదండి. మీరెక్కడికైనా చూసుకోండి. మీరు పార్టీకెళ్లారనుకోండి అది లెగుస్తుంది. పెళ్ళికెళ్లారు లెగుస్తుంది. హోటల్‌కెళ్లారు బాగా లెగుస్తుంది. ఇంకా అయి తిందామా, ఇయి తిందామా. తర్వాత బిల్లు చూస్తే ఇంకా లెగుస్తుంది. తిన్నప్పుడు లేవదు. తిన్నప్పుడు దాని మీద ఉంటుంది. తర్వాత బిల్లు చూస్తే లెగుస్తుంది. సో, ఇలా ప్రతి దాంట్లో ఎవరింటికి వెళ్ళండి, ఏం చేయండి, అన్నింట్లో మనస్సు విపరీతంగా లెగిసిపోతూ ఉంటుంది. మీరు కనిపెట్టాలి. మేము చెప్పకూడదు ఈ పాటికి మనస్సు లెగని ప్లేస్ ఏంటి? సో, కాబట్టి ఏదైనా ఒక నియమం. ఎవరికి నియమం? మనస్సుకి. మీరు మళ్ళీ ఎవరికో అనుకున్నారు కనుక. మన మనస్సుకి మనమే ఒక నియతి, ఒక నియమము పెట్టుకుంటాము. పెట్టుకున్నప్పుడు ఏమవుతుందనంటే, కొద్దిసేపైనా ఆ మనస్సు ఒక ప్రశాంతత, ఒక స్వస్థలంలో కదలకుండా కూర్చుందనుకోండి, శరీరం కూడా స్వస్థతగా ఉంటుంది. అంటే శరీరం కూడా ఎటువంటి అలసట లేకుండా సో, ప్రతిదాన్ని అలాగా చేస్తే తప్పించి మనస్సు స్వస్థలంలో ఉండడానికి చేయాల్సొస్తాంది. కాబట్టి ఆ స్వస్థతగా ఉంటే ఏమవుతుంది అనంటే, లోపల ఒక స్థితి ఉంటుంది. ఏ స్థితి? గుణాతీత స్థితి. గుణాలు లేవకుండా ఉంటాయి. మనస్సుతో పాటు గుణం, గుణంతో పాటు మనస్సు పరుగులు పెడతా ఉంటాయి మనకి. ఎప్పుడైతే ఆ రెండింటిని స్టాప్ చేయగలిగామో, శరీరం అంతా కూడా శుద్ధి అయి ప్రశాంతంగా ఉంటుందండి. ఉంటే బోలెడు ఎనర్జిటిక్‌గా ఉంటుంది. శరీరం ఒక ఎనర్జిటిక్ అవుతుంది. సో, అలాంటి ఎనర్జిటిక్‌గా శరీరం ఉంటే ఈ ఈ ప్రకృతిలో ఉన్న ఒక కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతాం. అది రిసీవ్ చేసుకోవాలన్నా మీరు చాలా శక్తివంతులై ఉండాలి. ధ్యానం చేసేస్తే కాస్మిక్ ఎనర్జీ వచ్చి పడిపోదండి. అలా పడిపోదు. తెలీదు. ఇంకా ఆ పదాలు వాడేసుకుంటారు. మైకుల్లో ఆ పదాలు వాడేసుకుంటారు. మీరు గమనిస్తే నేనెప్పుడు ధ్యానంలో మీకు ఇది కలిసొస్తుంది, అది కలిసి ఒక్కసారి గూడా చెప్పను. పాఠంలో భాగంగా చెప్పాలి తప్ప. ఎప్పుడూ దీని ద్వారా మీకు ఈ ఆరోగ్యం వస్తుంది, దీని ద్వారా కలిసొస్తుంది. ఈ దరిద్రం ఏంటనిపిస్తుంది. రామకృష్ణుడు చెప్పినట్టు ఆహ్, నీటి మీద నడవడం నేర్చుకున్నాడంట ఎవడో. ఎన్నో సంవత్సరాలు కాదు. దాన్ని ప్రదర్శిస్తున్నాడు. ప్రదర్శిస్తుంటే ఎవరో అన్నారంట, "నేను నీటి మీద నడవగలను." ఎంత అంటే ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నావు అనంటే, ఇగో 10 సంవత్సరాలో, 25 సంవత్సరాలో నేర్చుకుంటే ఒక యోగం వచ్చింది. ఒక విద్య వచ్చింది. నీటి మీద నడవగలిగాను. ఎందుకండి అప్పుడు పావలాలో, పేడలో ఇస్తే బోటు ఇటు నుంచి అటు దాటించేస్తుంది కదా!
దానికోసం 25 సంవత్సరాలు కష్టపడి నీటి మీద నడవడం నేర్చుకుంటే, ఆ విద్య ఎవరికి ఉపయోగపడుతుంది? ఎందుకని? 10 పైసలో, 25 పావలాయో ఇస్తే బోట్ దాటించేసే పరిస్థితి ఉండేది. అలా మనం హైయెస్ట్ ధ్యానాన్ని, హైయెస్ట్ స్థితిని, లోయెస్ట్ రోగాలకు ఎందుకని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక ఇంజెక్షన్ పొడిసో, లేకపోతే ఒక టాబ్లెట్ ఇచ్చో పోగొట్టి టెక్నాలజీ ఇప్పుడు కనిపెట్టేసుకున్నాక, దానికోసం మళ్ళీ హైయెస్ట్ దాన్ని కిందకి లోయెస్ట్‌కి తీసుకోవడం ఎందుకండి? నాకలాగే అనిపిస్తుంది. ఎందుకీ దరిద్రం. నన్నడుగుతారు అందరూ. మీకు బ్యాక్ పెయిన్ అయ్యి వస్తే మరి ధ్యానంలో తగ్గించేసుకోవచ్చు. ఎందుకండి? డాక్టర్ దగ్గరికెళ్తే రెస్ట్ తీసుకోమంటాడు. లేతే పడుకోవచ్చు. లేతే నడానికి ఏదో చేస్తాడు. లేతే ఓ బిళ్ళ పెయిన్ కిల్లర్ పడేస్తాడు. పడుకోవచ్చు అక్కడ. దానికి ధ్యానాన్ని పట్టుకొచ్చి ఆ పార్ట్ దగ్గర పెట్టి మళ్ళీ ఇలా చేసి పూర్వం అందుకే చాలా గుప్తంగా ఉంచారు. ఎవడికి పడితే వాడికి తెలిస్తే వాడు ఇలాగే కిందకి తీసుకొచ్చి దీన్ని చీప్ చేసేస్తాడని భయమేసి వాళ్ళ సాధకులకు తప్పించి ఎటువంటి రహస్యాలు చెప్పేవారు కాదు అందుకే. గుప్తంగా ఉండేది సాధన. ఎందుకని? వాడు తయారైతే ఆటోమేటిక్‌గా భగవంతుడు వాడికి అందిస్తాడు. తయారవ్వకపోతే వాడి నోరు వాగుతుంది. వాడు ఆచరించడు. నోరు వాగుతుంది. నోరు వాగితే జనానికి నష్టం. నిజాయితీ ఉండదు. దాని నుంచి క్యాష్ చేసుకుంటారు. దాని నుంచి రకరకాలుగా వస్తాయి. సో, అందుకని ఏమైపోయిందంటే గురువులు అన్నదానికి వాల్యూ పోయింది. సాధువు అన్నదానికి వాల్యూ పోయింది. వాళ్ళు ఎంత సిస్టమేటిక్‌గా చేసిన దాన్ని అసలు చాలా కష్టమండి. చాలా ఆశ్చర్యంగా చూస్తారు. నేను ఇగో ఈ నియమాలు నేను రాను. దీనికి ఇలా రాను. సో, కాబట్టి ఏది ఎందుకు చేస్తున్నాము తెలియాలండి. అందుకే మన పెద్దలు ధర్మం పెట్టారు. ధర్మాన్ని ఆచరించటం అనంటే ఒక కమిట్మెంట్. ఈ మనస్సు లేవకుండా ఉంటాం. విచ్చలవిడితనం ఎప్పుడొచ్చిందండి? ధర్మాన్ని అది తప్పేశారు. ఆచరించడం మానేసిన తర్వాత విచ్చలవిడితనం వచ్చింది. స్వస్థత ఎక్కడుంటుందండి? స్వస్థత అంటే శాంతి. సో, శాంతి ఎక్కడుంది మనుషులకి? డబ్బులున్నాయి, బిల్డింగులున్నాయి, కార్లున్నాయి, ఉద్యోగాలున్నాయి, తట్టెడు బట్టలు, తట్టెడు వస్తువులున్నాయి. అన్నున్నాయి. కానీ శాంతి ఏది? మళ్ళీ ధ్యానం చేసి శాంతి తెచ్చుకోవాలి. ఇదెక్కడ ప్రారబ్ధం? ఆలోచించాల్సిన విషయం. ఆలోచించం. పేపర్ చూసి ప్రపంచం గురించి ఆలోచిస్తాడు ఏ పని చేయకుండా. మీడియా చూసి ప్రపంచం గురించి మాట్లాడుకుంటారు ఏ పని చేయకుండా. ప్రపంచంని ఉద్ధరించాలనంటే నువ్వు ఎంతో కొంత ఒక అడుగు వెయ్యాలి. మాట్లాడుకోకూడదు. అలాగే మనస్సు గురించి మాట్లాడుకుంటాం కానీ దాన్ని స్వస్థతగా ఉంచాలి అని మాత్రం తెలీదు. భగవంతుడి గురించి మాట్లాడుకుంటాం. కానీ భగవత్ శక్తి ఏంటో తెలీదు. ఇలా ప్రతిదాని గురించి నోటితోటి మాట్లాడుకోవడమే తప్పించి, దాన్ని నువ్వు ఉపయోగించుకోవు, నీ తర్వాత వాళ్ళకి ఉపయోగించు. ఆ 2 ఉండవు. కాబట్టి అందుకే ఏం చెప్పారు? ముందు స్వస్థత అంటే మనస్సు మౌనం అన్నారు. మనస్సు తన స్వస్థతలో కూర్చుంటే మౌనంగా కూర్చుంటుంది. అంటే స్వస్థత అనే పదానికి లోతైన అర్థం ఉంది. ఏంటా అర్థం? గుణాతీత లక్షణాల్లో స్వస్థత ఒకటి. ఇప్పుడు ఈ మనస్సు ఆగితే గుణాలు 3 మనకి తమస్సు, రజస్సు, సత్వము. ఈ మూడింటి గురించి ఇంకా ముందు చెప్పాను. ఇంకా చెప్తాను. ఇది లేకపోతే కనుక ఇది లేపుతుంది ఆ గుణాన్ని. కాబట్టి మనస్సు ఎప్పుడైతే ఇంద్రియాల నుంచి బయటకొచ్చేస్తుందో, వచ్చినప్పుడు ఏదో ఒకటి రిసీవ్ చేసుకుంటుంది. ధ్యానంలో ఎందుకు ప్రశాంతత ఉంది మీకు? ముందు కళ్ళు మూసేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్ళు మూసేస్తారు. ఇంద్రియాలన్నీ ఓ చోట తీసుకొస్తారు ఒక ఆసనం వేసి. మనస్సు ఇంక బయటికి రావడానికి లేదు. ఛాన్స్ లేదు. మరి లోపలే గింజుకోవాలి. లోపల ఏం గింజుకోవాలి? అంటే లోపల ఏం చేస్తుంది? అప్పుడు పాతయి, లేతే నీకు ఓ భయం ఏదో తీసుకొచ్చు కాసేపు ఆడుకుంటుంది. అయినా సరే మీరు బలవంతంగా అలవాటు చేశారు దానికి. మనస్సు మూలంలోకి వెళుతుంది. వెళ్ళినప్పుడు మీరేమంటున్నారు? ధ్యానంలో హాయిగా ఉందండి అంటున్నారు.
ప్రశాంతతొచ్చిందండి అంటున్నారు. ఎనర్జీ వచ్చిందంటున్నారు. ఏవో చెప్తున్నారు మొత్తం మీద. మీ ఎక్స్‌ప్రెషన్ అది. ఆ బలం మీ ఎక్స్‌ప్రెషన్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ స్వస్థతగా ఉంటేనే మీకంత బలమొస్తే, ఎప్పుడూ స్వస్థతగా ఉంటే ఎంత బలమొస్తుందండి? ఎంత బలమొస్తుంది? మమ్మల్ని అడుగుతా ఉంటారు. ఎలా చేయగలుగుతారు ఈయనని? ఎలా చేయగలుగుతాం? స్వస్థతగా ఉన్నాం గాబట్టే చేయగలుగుతున్నాం. మనం జూడండి అసలు తెలీదు మనకి. స్వస్థత అనే పదం తెలీదు చూడండి. ఇది మన సాంస్క్రిట్‌లో అన్ అందమైన పదం. శాంతి. శాంతి లేక సౌఖ్యం లేదన్నారు. అంటే ఆ స్వస్థతలో అంటే మూలములో అని అర్థం. ఆ మూలంలో మనస్సు ఉండడాన్ని స్వస్థత అన్నారు. ఎంత అందమైన పదాలేశారండి. అవి అందరూ వాడుకుంటున్నారు మనకు తెలీదు. మీకు తెలీదు, మీ పిల్లలకి తెలీదు. ఏమీ రాకుండా పిల్లల్ని కనేసి వాళ్ళని ఇంజినీర్‌లు, డాక్టర్‌లు చేసేసి ఊరు మీదకొదిలేస్తారు. అంతేగాని ఒరేయ్ నాయనా కొంచెం శాంతి లోపల కొంచెం శాంతిని పోసారా వాళ్ళకి? పోస్తే చాలండి. వాళ్ళు బాగా ఎదుగుతారు. అబ్బే! మనం ఉంటేగా శాంతిగా. అందుకని నేనదే చెప్తాను. స్వస్థత కూటమని ఎక్కడన్నా ఉంటే అక్కడికెళ్లి కూర్చోండి కాసేపంటాను. కూటమి అంటే సమూహము. సమూహంలో కూడా మనం ప్రశాంతంగా ఉన్నామని తెలియచేస్తున్నారు. కాబట్టి స్వస్థత అనేది స్వే తిష్టతి ఇతి స్వస్థః. ఎంత బా చెప్పారో చూసారా? తన స్వరూపమునందు ఉండడాన్ని అంటే స్వే అంటే స్వీయం. స్వే అంటే ఏమనుకోకూడదు. స్వే అంటే స్వయం అని అర్థం. స్వయంలో తిష్టతి. నీ స్వయంలో తిష్ట వేసి కూర్చోవాలి. కూర్చుంటే ఇతి స్వస్థతః. దాన్ని స్వస్థత అన్నారు. ఓకే. ఇంత అందమైన పదాలు, ఇంత అందంగా కూర్చి మహాత్ములు మనకిస్తే, అయి వదిలేసి ఏవో గంతులేస్తామండి. కాబట్టి స్వే తిష్టతి ఇతి స్వస్థత. తన స్వరూపమునందుండునది. అంటే మనస్సు తన స్వరూపములో ఉండాలి. ఈ ఈ విషయం మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. ధ్యానం జేసేవాడికి కూడా ఈ విషయం తెలీదండి. ధ్యానం చేస్తున్నాను. ఎందుకు ధ్యానం చేస్తున్నావురా నాయనా అంటే ప్రశాంతంగా ఉండడానికి అంటాడే తప్పించి, ధ్యానము స్వరూపమునందు నిలిచి ఉండడానికి. ఎవరు? మనస్సు మీరు కాదు. మీ మనస్సు తన స్వరూపంలో ఉండడానికి ధ్యానము. ధ్యానానికి సంబంధించిన జ్ఞానం లేకపోతే ఇలాగే ఏడుస్తుంది. మేము అందులో ఇన్ని సంవత్సరాలు ధ్యానాలు చేశాం. మరి ఇన్ని సంవత్సరాలున్నావు. కనీసం మనస్సు ఎక్కడుండాలో తెలుసా? తెలీదు. మనస్సు మూలంలోకి వెళ్ళడానికి నీకు ఏర్పాటేంటండి? హాయిగా కుదురుగా కూర్చోక, అది నేర్పడానికి తిప్పలివన్నీ. మహాత్ముల యొక్క తిప్పలివన్నీ. నిన్ను కూర్చోబెట్టడానికి ఆధ్యాత్మికం పేరు చెప్పి ఇన్ని రకాల అయినవి ఏర్పాటయినవి. సో, జ్ఞానం ఉంటే మనం ఎంత బాగా కూర్చోవచ్చండి. ఏ జ్ఞానం గావాలి? నీ మనస్సు మీద నీకు జ్ఞానం గావాలి ముందు. నేనేం చెప్తానంటే అసలు మీరు కొన్నాళ్ళు అన్నీ బంద్ చేసేసి చూడండి. మనస్సు ఎంత లెగుస్తుందో తెలుస్తుందంట. ఎంత లెగుస్తుందో తెలుస్తుంది. నేనింకో ఎక్స్‌పీరియన్స్ చెప్పారెవరో. మీరన్నీ ఏమేం తీసుకోవద్దు. తిరిగి ఇవ్వడమే నేర్పమన్నారు కదండీ! సరే నేర్చుకుందాం అని చెప్పి నేనింక ఈ మధ్య ఎవరో బొట్టు పెట్టి చీర పెడుతుంటే వద్దు. ఏమైనా వస్తువులు గిఫ్ట్ ఇస్తే వద్దు అని నేనేదో పెట్టుకున్నాను. కానీ ఆళ్ళు పట్టుకొచ్చిన చీర చూస్తే ఆ కాస్ట్‌లీయో లేతే బాగా కలర్ నచ్చో, ఏదో నచ్చో మనస్సు ఒక్కసారి తీసేసుకుందామా అని అనిపిస్తుంది అని చెప్పారెవళ్ళో. నిజం అది. నిజాయితీగా చెప్పారు వాళ్ళు. ఆ మాట నిజం. అంటే కంట్రోల్ చేసినప్పుడే తెలుస్తుంది. కంట్రోల్ చేసినప్పుడు మన మానసిక పరిస్థితి ఎలా ఉందనేది మనం ఏమి చేయకపోతే ఏం తెలుస్తుందండి? ఆ! హరికథ వినొచ్చారు. హరికథ విన్నప్పుడు పూర్వం ఏం చేసేవారు? మధ్య మధ్యలో ఆయన భజన చేయించేవాడు. లేకపోతే చెప్పేవారు. హరిదాస్ హరిదాసే కారెక్కెళ్ళిపోతాడు. వీళ్ళే ఇంటికెళ్ళిపోతారు. మరి ఈ హరకథ పర్పస్ ఏంటంటారు? కాసేపు ఎంటర్‌టైన్‌మెంట్ అయిపోయింది. కాదండి దాంట్లో బోలెడు నీతి ఉంటుంది. తీసుకుంటామా ఏంటి? అలాగే
స్పిరిచ్యువల్‌లో నువ్వు మారని దానికి స్పిరిచ్యువల్ ఏంటి అని అడుగుతాను నేనైతే. నువ్వు మారడానికే స్పిరిచ్యువల్‌లోకొచ్చావు. ఏం మారాలండి? అంటే గొంతులేస్తున్న మనస్సు స్వస్థతగా ఉండడానికి. ఓకే. ఈ ఈ ఈ ఈ నాలెడ్జ్ గట్టిగా పట్టుకోవాలి మీరు. మళ్ళీ స్పిరిచ్యువల్‌లోకెళ్ళాక వేరే గంతులేయకూడదు. మళ్ళీ అక్కడ ఇగోలు లేకపోవడాలు, మళ్ళీ నా అంత గొప్పది లేదని నిరూపించుకోవడాలు, చూపించుకోవడాలు ఇలాంటియేమి ఉండకూడదు. మనకు చేతనైతే పని జేయడం, చేత కాపోతే నోరు మూసుకొని మన మనస్సుని స్వస్థత కూటం పెట్టు కూర్చోవడం. కాబట్టి స్వరూపం. మనస్సు తన స్వరూపం. మనస్సు యొక్క స్వరూపం ఏమిటి? మళ్ళీ అది తెలియాలి కదండీ! మీ స్వరూపం ఏంటి అనంటే, ఏదో ఆత్మనో, ఏదోనో చైతన్యానో మీరు ఏదో చెప్తారు పోనీ. మన మనస్సు యొక్క స్వరూపం ఏంటి? అంటే రూపం వేరు, స్వరూపం వేరు కదా! ఉదాహరణకి జగత్తు యొక్క రూపం మనందరికీ తెలిసిందే. కానీ జగత్తు యొక్క స్వరూపము పరబ్రహ్మ. జగత్తు యొక్క స్వరూపం అంటే మనకు తెలిసినదేంటి? జగత్తులో చెట్లు, చేమలు, పశువులు, పక్షులు, మనుషులు, ఇళ్ళు, వాకళ్ళు అన్నీ ఇది జగత్తు అంటున్నాం. కానీ వీటి మూలమేంటి? ఈ పంచభూతాల శక్తి. వీటి మూలము జగత్తు పరమాత్మ. పరమాత్మ యొక్క స్వరూపము తెలిసినవాడు జగత్తు లేదని జెప్తాడు. పరమాత్మ యొక్క స్వరూపం జగత్తు మిథ్య అని చెప్తాడు. పరమాత్మ యొక్క స్వరూపము తెలియనివాడు జగత్తే జగత్తు లేకపోతే నేనెలా ఉంటానండి అని అంటాడు. ఇవన్నీ లేకపోతే ఎలా నడుస్తదండి బండి అని అడుగుతాడు. కాబట్టి ఈ జగత్తు రూపం వేరు, స్వరూపం వేరు. ఇక్కడ రూపానికి, స్వరూపానికి తేడా తెలుసుకోవాలి మీరు. ఇప్పుడు నేనున్నానండి. నాది ఈ రూపం. ఈ రూపం. మీరు నా గురించి తలుచుకుంటే ఇదే గుర్తుకొస్తుంది. నా స్వరూపం ఏంటి? నా స్వరూపం మీరు చెప్పలేరు. నా లోపల ఏముందనేది మీరు చెప్పగలుగుతారా ఏంటి? సో, నా లోపల ఏదైతే ఉందో అది నేను. కానీ మీరు నన్ను గుర్తుపెట్టుకునేదేంటి? ఈ పై బాడీ. లేదా నేను మీకు బాగా ఉపయోగపడ్డాను. లేదా మిమ్మల్ని బాగా బాధ పెట్టేసాను. ఫస్ట్ అప్పుడు తలుచుకుంటే అవే గుర్తుకొస్తాయి చూడండి. అంటే నా లోపల ఒక కుట్ర ఉంది. నా స్వరూపమే నాకు ఒక కుట్ర అనుకోండి. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసాను. ఇప్పుడు నన్ను తలుచుకుంటే ఈ రూపం గుర్తుకు రాదు. అదే గుర్తుకొస్తుంది. లేదా మీరు బాగా ప్రేమగా సంతోషపెట్టేసాను నేను. నన్ను తలుచుకుంటే అదే గుర్తుకొస్తుంది. అంటే రూపం నుంచి స్వరూపం దగ్గరికి శత్రువైనా, మిత్రుడైనా ఇద్దరు వచ్చేస్తారు. ఓకే. లేదనుకోండి రూపాలే ఉంటాయి. అన్ని రూపాలే ఉంటాయి. మీకు దగ్గరగా వచ్చే స్వరూపాలు రెండండి. శత్రువుడు, మిత్రుడు రెండే వస్తాయి. దగ్గరగా ఎళ్తాం. అస్తమాను తలుచుకునేది వాళ్ళనే. అస్తమాను తలుచుకునేది వాళ్ళనే. మీరు ఇంకో ఉదాహరణ చెప్తాను. అత్తగారు, అమ్మ ఇద్దరిలో ఏ పని తలుచుకున్నా, ఈ పనైతే మా అమ్మ ఎంత చేసేదండి అని తలుచుకుంటారు. ఇంకో ఏదైనా ఇంక మంచి జరుగుతున్నా సరే, ఈ పనికి మా అత్తగారు ఇలా పుల్లపెట్టేసిందండి అని కూడా తలుచుకుంటారు. వాళ్ళిద్దరిని అలా మోస్తా ఉంటారు మీరు. ఇద్దరిని అలా ఎప్పుడు మోస్తూనే ఉంటారు. అంటే 2 స్వరూపాలకి అపోజిట్ రూపం ఇచ్చారు మీరు. అపోజిట్ రూపం ఇచ్చారు. ఇద్దరిని ఒకటి చేయండి. జీవితంలో చేయలేరు. మేము అనుకుంటామండి వాళ్ళు అనుకోరని అంటారు. వాళ్ళు అనుకున్నా అనుకోకపోయినా నువ్వు అనుకుంటున్నావా అసల? ఎప్పటికీ అనుకోలేవు. అంటే టోటల్‌గా ఎవ్వరైనా సరే ఈక్వల్ చేయలేరు అని నేను చెప్పడం కోసం చెప్తున్నాను. వాళ్ళైనా, వీళ్ళైనా ఎవ్వరైనా సరే ఈక్వల్ చేయలేరు. కొంచెం ఎక్కువ, తక్కువ బాగా చూసుకోవచ్చు గాక. అంత మాత్రాన ఈక్వల్ అయితే చేయలేరు. సో, ఎప్పుడైతే ఈక్వల్ అవుతుందో మన గుణం లేవకుండా ఉంటుంది. ఇది నేను చెప్పబోయేది. అంతేగాని ఇప్పుడు దానికేదో వ్యతిరేకత నేను చెప్పట్లేదు. ఎప్పుడైతే నువ్వు ఈక్వల్ చేయగలిగావో అప్పుడు మన గుణం లేవకుండా ఉంటుంది. అప్పుడు మనస్సు స్వస్థతగా ఉంటుంది. ఓకే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. దానికోసం ఇదంతా చెప్పాను. ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు ఎలాంటి చెడ్డవాళ్ళు ఇదంతా మనకు అనవసరం అండి.
ఇంక వాళ్ళ గుణాన్ని ఇప్పుడు మార్చలేము మనం. మన గుణం లేకుండా ఉండాలంటే మనం ఏం జేయాలి? ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే లోపల ప్రేముండాలి కదండీ! అంత ఈజీ ఏం కాదు. కదా! కాబట్టి మన మనస్సు అంటే రూపము, స్వరూపము. ఈ తేడా తెలియడం కోసం చెప్తున్నాను. ఆ రూపము చూసి మీరు స్వరూపాన్ని అంచనా వేయలేరు. సో, కాబట్టి ప్రతి దాంట్లోనూ రూపము, స్వరూపము ఉంటుంది. తత్వం అంటే ఇదే మరి. తత్వజ్ఞానం అంటే ఏంటనుకున్నారు? తతక్షణం స్వరూపస్థితః. స్వరూప దృశ్యః. అంటే ఇమ్మీడియేట్‌లీగా స్వరూపం దగ్గరికి వెళ్ళిపోతుంది తత్వం ఉంటే. తత్వజ్ఞానం మనకుంటే కనుక ఇమ్మీడియేట్‌లీగా వెళ్ళిపోగలం. అలాంటి ఆహ్, అంటే అలాంటి తత్వ దర్శనం, అలాంటి తత్వ జ్ఞానం, జ్ఞానం ఉంటే గాని తత్వ దర్శనం రాదు. సో, లోకంలో స్పిరిచ్యువల్ పేరు చెప్పి, ఆ మూలానికి వెళ్ళడం పక్కకు పోయింది. ఎప్పుడో పోయింది. ఇప్పుడు కాదు. ప్రింట్ మీడియా ఇలా పుస్తకాలు ఎప్పుడైతే వచ్చినావో, అప్పుడు మనస్సుతో వచ్చేదొచ్చేసింది గానీ, టోటల్ తత్వం పక్కకు పోయింది. దాన్ని అంటే ఎక్కడో రేరు తత్వం వైపు తత్వం చెప్తే వినేవాళ్ళు కూడా లేరు. వినేవాళ్ళు కూడా పోయారు. దాన్ని మళ్ళీ కిందకి తీసుకొచ్చి చెప్పేంత స్థితి చాలా కష్టం కాబట్టి, ఇంకా దాన్ని పక్కన పెట్టేయాల్సిన పరిస్థితొచ్చేసింది. కానీ చాలామంది మహాత్ములు దాంతోటే ఫైట్ చేసుకుంటూ దాన్ని అలా ఇంకా కాపాడారు అలాగా. తత్వజ్ఞానం తెలుసున్న మహాత్ములే తక్కువగా ఉన్నారండి. అలాంటి గురువులే లేరు. అలాంటి గురువులే లేరు. అందరూ పైపైన డ్రామా అంటాము. ఆ పైపైన ఇప్పుడు సముద్రము చూసినప్పుడు నీరు తెలీదు. ఆ నురుగు తెలుస్తుంది. మనం ఒడ్డున ఉంటాం గాబట్టి. ఈ నురుగే నీరనుకుంటాడు. కానీ ఆ నురుగు ఎంత వరకు అందంగా ఉంటుందంటే, ఆ నీటిలోంచే పుట్టింది. నీటిలోనే మళ్ళీ ఎంతో అందంగా కనిపిస్తుంది. ఎంత భ్రమని తీసుకొస్తుందంటే ఎండమావుల్లాగా మనకి ఇదే కరెక్ట్ అనిపించేది. ఈ జగత్తంతా ఈశ్వరమయమై ఉంటే, దాన్ని వస్తుమయం కింద చేసుకొని మనం మళ్ళీ ఆ వస్తుమయంలోనే జగత్తులో ఇరుక్కుని ఉన్నాం చూడండి. నీ స్వరూప శక్తిని పక్కన పెట్టేసావు. నువ్వు తయారు చేసుకున్న వస్తువుల్లో ఇరుక్కుని, ఆ రూపం పట్టుకుని, దాన్నే స్వరూపం కింద మనం భ్రమ ఈ ఈ భ్రమ కాబట్టి జగత్తు మిథ్య అన్నారు. స్వరూపం దగ్గరికెళ్తే జగత్తు మిథ్య కాదు పరమాత్మ. రూపం దగ్గరికొస్తే జగత్తు మిథ్య. స్వరూపం దగ్గరికొస్తే జగత్తు పరమాత్మ. ఇది కొంచెం కన్‌ఫ్యూజ్‌గా అనిపిస్తుంది. కానీ మీరు ఆ స్థితికొచ్చినప్పుడు తెలుస్తుంది. అప్పుడు దృక్కు మారిపోతుంది. అన్నీ అక్కడే ఉంటాయి. కానీ ఏది మనకి కోరిక పుట్టించదు, తీసుకోబుద్దెయ్యదు. జస్ట్ అవసరానికి అది వాడుకోవడం, అక్కడ పెట్టేయడం అయిపోయింది. చాలా కష్టం. నేను అదే చెప్పాను మీకు. ఆహ్, మే చూస్తున్నప్పుడు ఏదైనా అడుగుతారు. బావుందా? బావుందా? అని. ఓకే. బావుంది అని. అమ్మకి నచ్చిందని చెప్పి అవే పట్టుకొస్తారు పొలోమని. కానీ అది అది ఆళ్ళడిగారు చెప్పడమే జరుగుతుంది. మళ్ళీ చూసి చూసి తిట్టాల్సొస్తుంది. మీకిష్టం అన్నారు. ఎవరు ఇష్టం అన్నారు? అంటే ఇష్టము, అయిష్టము అనేది మనస్సు స్థాయిలో ఇరుక్కుని ఉన్న స్థితిలో తప్పించి, స్వరూపం దగ్గరికి వెళ్ళినప్పుడు, తత్వం తెలిసినప్పుడు ఉండడము ఉంటుంది. అంటే ఇలా ఉన్న మనస్సు ఇలా బ్యాలెన్స్ అయిందనుకోండి. ఈ కంటికి అన్నీ ఒకేలా కనిపిస్తాయి. అంటే ఆ ఏకం అన్నింట్లోనూ పరమాత్మ యొక్క శక్తి తెలియబడిందనుకోండి. అంతా పరమాత్మే కనిపిస్తాడు. ఇది ఆ హైయెస్ట్ స్థితిలో చెప్పారు. ఎలాగా? అంతటా ఉన్నది భగవంతుడే. లేతే అందరిని నీలాంటి ఆత్మగా చూడమని. అందరిలోనూ భగవంతుడిని చూడమన్నారు. ఎవరు చెప్పారిది?
ఆ స్థితిలో చూసిన వాళ్ళు చెప్పారు. అలాగే మన మనస్సు ఎప్పుడూ కూడా స్వరూపములో పరబ్రహ్మ స్థితిలో ఉండగలగాలి. మూలం అంటే ఏంటి? స్వస్థత అంటే ఏంటి? ఆ మూలంలో, ఆ మూలంలో దాన్ని లేవనివ్వకుండా ఉంచడం అండి. ఇది సాధన అంటే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది లెగుస్తోందా? దానికో మూటగే మూటగలగాలి. మరి లేవకుండా ఉండాలి అనంటే లెగిసే పనులు మీరు చేయకూడదు. లెగిసే పనులు చేసి దాన్ని లేపి లేపి లేవకుండా ఉంచాలంటే ఎలా కుదురుతుందండి? పిల్లవాడికి ఆట బొమ్మలు అక్కడ పెట్టి, పుస్తకాలు ఇక్కడ పెట్టి "నువ్వు చదువుకోరా నాన్న" అంటే దానొంక చూస్తాడా? పుస్తకం వంక చూస్తాడా? మీరేం జేస్తారు? మా అబ్బాయికి పరీక్షలున్నాయి అని చుట్టాలు కూడా రాకూడదు. అన్నీ బంద్ చేసుకొని ఎగ్జామ్స్ అని వాడి దగ్గర కూర్చుంటున్నామా లేదా? ఎందుకు కూర్చుంటున్నాం? కాపలా కాస్తాం. కాపలా కాస్తాం. ఎందుకు కాపలా? వాడి మనస్సు అటు ఇటు వెళ్ళకుండా ఉండడానికి. సో, మేము గూడా సేమ్ అదే పని జేస్తాం మీ దగ్గర. ఎదురుగుండా కూర్చోబెట్టుకుని పాఠం ఏంటండి మీరు చదువుకోలేదా ఏంటి? పుస్తకం చదువుకోలేరా ఏంటి? కదా! మనస్సు అటు ఇటు వెళ్ళకుండా ఈ కొద్దిసేపైనా నా మీద కాన్సంట్రేషన్ ఉంటుంది. ఇంతమంది మనస్సులు నా గ్రిప్‌లో ఉన్నాయి. కాదండి మేము మీ ఎదురుగుండా కూర్చున్నాం ఎటో ఆలోచిస్తున్నాం అన్నారనుకోండి నీ కర్మ అంటాను నేను. ఎందుకని ఇచ్చిన టైం భగవంతుడు ఇచ్చిన టైంలో కూడా నీ మనస్సుని పంపుతున్నావు అనంటే అది ఆ మనస్సు అంత వేగంగా ఉందని అర్థం. మీరిది గుర్తించాలి. అదంత వేగంగా ఉంది. అందుకని నేను ప్రతిసారి చెప్తాను. ఈ గంటన్నర ఇది నాది. ఇంక నేను ఎటూ ఇవ్వను అని మీరు ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయితే ఎలాగో ఇస్తున్న గంటన్నరని మనస్సు ఆ గంటన్నర స్వస్థతలో ఉందనుకోండి. స్వస్థత అంటే ఏంటో దానికి తెలుస్తుంది. దానికి తెలుస్తుంది. మీరు అలవాటు చేయాలా? అలవాటు చేయక్కర్లేదా? then మనం ఎదుటివాడి మనస్సుని బోలెడు అంచనాలు వేసి వాడిలాగా, వీడలాగా బోలెడు టెస్టులు చేసేసాం. మన మనస్సు ఎప్పుడైనా టెస్ట్ చేసామా? ఇది భగవాన్ చెప్పాడు. నిన్ను నువ్వు చూసుకోరా బాబు! నీ మనస్సుని నువ్వు టెస్ట్ చెయి. ఇంక ఎదటివాడి సంగతి పక్కన పెట్టేయి అని జెప్పాడు. కాబట్టి మనం రూపాలని చూస్తాం కానీ స్వరూపము. మరి స్వరూపము అంటే ఇంకో చిన్నది చెప్పేసి ఆపేస్తాను. దేవుడి రూపాలు అనేకం. కానీ స్వరూపం ఏంటి? మరి మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని కొట్టేసుకుంటున్నారంటే ఎంత అజ్ఞానమండి. ఎంత అజ్ఞానము ఇదంతా. మీరందరూ గూడా అంతే. ఒక ఫిక్స్ అయిపోతా ఉంటారు. ఏం ఫిక్స్ అవుతారు? అంటే ఇగో మేము పలానా గురువుగారి దగ్గర పలానా స్టాంప్. పలానా స్టాంపు ఫిక్స్‌లుంటాయండి. చాలా ఫిక్స్‌లుంటాయి. నిన్ను శుద్ధి చేయడానికే నేను కూర్చున్నాను. ఎందుకని? నువ్వు ఆల్రెడీ ఇరుక్కుపోయి ఉన్నావు. ఇదే నాది అని. దాన్ని ఓపెన్ చేసి పడేస్తాను ఓంకారంతోటి అని జెప్తాను. ఓంకారం యూనివర్సల్ అండోయ్! నాది కాదు. అది కూడా నేను పబ్లిక్‌గా చెప్పాను. కాబట్టి నేనేమన్నా గొడ్డు కోసి ఓంకారాన్ని నేనేమన్నా పుట్టించానా ఏంటి? యూనివర్సల్ శబ్దం అది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎప్పుడో చెప్పేసాడు. శ్వాస మీద ధ్యాస అంటే ఇక్కడి నుంచి మొదలెట్టారు. ఆయన అలా కాదు. ఆ మూలాన్ని తత్వాన్ని చెప్పాడు మహానుభావుడు. తత్వాన్ని చెప్పాడండి. ముక్కు కొన చూసుకోమన్నాడు. కొన అంటే ఇక్కడ చూస్తున్నారు మరి శ్వాస మీద ధ్యాస పెట్టి. దరిద్రం. అది చెప్పడానికే ఎళ్లి కూర్చోవాల్సొస్తాంది. ముక్కు కొన ఎక్కడుంది? ఇక్కడుంది. ఎక్కడుందండి? శ్రీకృష్ణుడు ఆ మూలం స్వరూపం చెప్పాడు. జనాలు ఆ శ్వాసను అబ్జర్వ్ చేయడం మొదలెట్టారు. మనస్సు స్వస్థతగానే ఉంటుంది. ఏదో ఒక దాని మీద పెడితే మనస్సు స్వస్థతగానే ఉంటుంది. అదే ధ్యానం అన్నారు. ఇది చెప్పడానికి మేము బయటికి రావాల్సొచ్చింది. ఆ పుణ్యం అంట మీడియాలోకొచ్చి పడేసాను. మీడియాలో మీరందరూ వచ్చేసారు. ఎందుకంటే బాధేసింది నాకు. ఆ మూలం మానేసి ఈ జనాలందరూ ఈ ఊపిరి గాలి ఎళ్తుందా? వస్తుందా? ఎళ్తుందా? వస్తుందా? హ్మ్. ఏం చెప్తామండి? ఒంటరి పోరాటం ఇక్కడ. ఎవడు ఎవడు వింటాడు మన మాట? ఎవడు విన్నా వినకపోయినా తత్వాన్ని ఇంత దారుణంగా స్థూలానికి తీసుకొచ్చేస్తుంటే చూడలేక, చూడలేక ఈ బాధ ఇదంతా కూడా. ఎందుకనంటే ఎంతోమంది మహాత్ములు కృషి చేసిన దాన్ని ఇంత దారుణంగా రోడ్డు మీదకి లాక్కొచ్చేసారండి. ఎంత దారుణంగా రోడ్డు మీదకి లాక్కొచ్చారంటే చాలా కష్టమండి.
ఇదివరకైతే యుద్ధం చేసేదాన్నెళ్ళి. ఇప్పుడు యుద్ధం చేయట్లేదు. మా గురువుగారు అందుకే పట్టుకుని సన్యాసం ఇచ్చేసారని ఇప్పుడు నాకర్థమైంది. దీని ధర్మం ప్రకారం యుద్ధం చేయకూడదింక. శాంతం, శాంతం అని చెప్పి మాట్లాడకుండా ఆశీర్వదించాలి. ఇంక వేరే వేరే చేయకు వేరే చేయకూడదు. ఉట్టినే ఆశీర్వదించాలి. కాబట్టి తత్వము నా బాధేంటంటే, ఇంత కష్టపడి మహాత్ములు అంత లోతు తపస్సు చేసి, మనకి స్వరూపం గురించి తెలియచేస్తే, మళ్ళీ గురువులే రూపం దగ్గరికి లాక్కొచ్చేసారు. ఇది మీ తప్పు కాదు. ఇది గురువుల తప్పే అంటాను నేను. గురువు అన్నవాడు ఆత్మజ్ఞానం మూలానికి వెళ్ళిపోవాలి తప్పించి, బయటికి లాక్కు రాకూడదండి. వాడు ఎంత కష్టపడినా పోనీ ఇప్పుడు కష్టపడతాడు కాక, ఇప్పుడు పిల్లోడు కష్టపడుతున్నాడని మీరేమన్నా బాధపడుతున్నారా ఏంటండి? అన్నేసి పుస్తకాలు మోస్తున్నాడు, అన్నేసి గంటలు చదువుతున్నాడు. మీరేమన్నా బాధపడుతున్నారా ఏంటి? ఆ! అట్‌లీస్టు మూలానికి అంటే వాడి జీవితం సక్సెస్ అవుతుందని మీరు దానికి సపోర్ట్ చేస్తున్నారు కదా! అలాగే గురువన్నవాడు స్వరూపం దగ్గరకు రావడానికి భౌతికంగా కొంచెం ఇబ్బంది పడినా కూడా, వాడి స్వరూపం దగ్గరికే వచ్చేటట్టుగా చెయ్యగలగాలి. అప్పుడు ఎప్పటికైనా ఆడ స్వరూపంలో ఇంత పిసరు ఈ జన్మలో కొంత స్వరూపంలో ఉన్నాడు అంటే, మరి జన్మ ఆ స్వరూపంలో బీజంతో పుడతాడు. ఓకే. అలాంటి దాన్ని ఈ జగత్తు యొక్క స్వరూపం పరబ్రహ్మని తన దేవుడి యొక్క రూపాలు, రూపాలు అనేకం ఉన్నాయి. కానీ దాని స్వరూపం ఒకటుంది. అది మీరు గుర్తించగలగాలి. ఏ రూపాన్ని ఆరాధించినా మూలంలోకి వెళ్ళిపోవాలి. నాకిష్టమైన దైవాన్ని నేను ఆరాధిస్తున్నాను. కానీ దాని స్వరూపం ఏమిటి అని మూలానికి పోవాలి. ఇప్పుడు అంతేకాని ఆ రూపాల దగ్గర కొట్టుకోకూడదు. ఆ రూపాల దగ్గర ఆగిపోకూడదు. మళ్ళీ ఆ రూపాల దగ్గర మీ దేవుడు అందుకే మరి దేవుళ్ళు విడిపోయారు. మీ దేవుడు కాకపోతే మా దేవుడైతే ఇంకా బాగా చేస్తాడు. హ్మ్. లేతే ఇంకో బాబాని పూజించేస్తే కలిసొచ్చేస్తుంది. ఇంకోటేదో చేస్తే కలిసొచ్చేస్తుంది. ఇలా. స్వరూపంలో తేడా లేదండి. ఆ రూపంలో అనేక రకాల లక్షణాలుంటాయి. ఆ లక్షణం కోసము ఆరాధన రూపాలిన్ని పెట్టారు. స్వరూపంలో తేడా ఉండదు. ఆ లక్షణము నీ లక్ష్యం వైపుకి జర్నీ చేయటం కోసం ఇన్ని రూపాలు మనకు పెట్టారు. ఇది మీరు గుర్తించాలి. అది గుర్తిస్తే రూపాలెన్నైనా అనేకమున్న స్వరూపము ఒక్కటే. ఓకే. దానికి ఇంకా ఉంది. అది నేను మళ్ళీ చెప్తాను. అంటే ఇవన్నీ కూడా మీకు సబ్జెక్ట్ విడగొట్టడం అంటారు. ఓకే. ఆ సబ్జెక్ట్‌ని విడగొడితే కనుక ఆ మూలంలోకి వెళ్లి మీరు ప్రతి దాంట్లోనూ అక్కడే ఆగగలుగుతారు. ఇది జ్ఞానం. ధ్యానానికి సంబంధించిన జ్ఞానం. అది నేర్చుకోకుండా ధ్యానం చేసేస్తే ఏమి పెద్ద ఉపయోగం ఉండదు.